అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముందుగా నేషనల్ స్టూడెంట్ డే శుభాకాంక్షలు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కేవలం 1949 ఢిల్లీ యూనివర్సిటీలో కేవలం 5గురితోటి స్టార్ట్ అయిన ఏబీవీపీ ఈరోజు దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఈరోజు విద్యార్థుల సమస్యలపైన దేశం కోసం అనేక రకాలుగా ఉద్యమాలు నిర్వహిస్తుంది. మనం చూసుకుంటే నాడున్న కమ్యూనిజానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏదైతే జాతీయ జెండా కోసం, జాతీయ సిద్ధాంతం కోసం ప్రాణాలు అర్పించిన సామా జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఈ దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా బలిదానం కాబట్టాడు. ఏదైతే నాడున్న నక్సలైట్లు సామా జగన్ అన్న రక్తం చిందించిన ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు దేశంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఏబీవీపీ ముందుకు పోతుంది. అదేవిధంగా కేవలం 5గురితోటి స్టార్ట్ అయిన ఏబీవీపీ సుమారుగా 60 లక్షల మందితోటి ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ముందుకు పోతూ నిరుద్యోగుల విషయంలో, విద్యార్థుల విషయంలో అనేక రకాలుగా ఉద్యమాలు నిర్వహిస్తుంది. తక్షణమే ఈ యొక్క అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ మేరకు రేవంత్ రెడ్డి ఏవైతే టీచింగ్ నాట్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని తెలియజేస్తూ జై హింద్ జై భారత్. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని 76వ సంవత్సరానికి అడుగు పెడుతున్న వేళ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూల జిల్లాల్లో ఎక్కువ సంఖ్యతోటి కార్యకర్తలతోటి ర్యాలీలు, బహిరంగ సభలు, సెమినార్లు నిర్వహిస్తున్నారు. ఇదే విధంగా ఇదే నల్లగొండలో ఏచూరి సీనన్న ఆత్మ సమర్పణ చేసుకున్నప్పుడు అదే నక్సలైట్లు ఎంత సంతోషాంతో గురయ్యారో ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ భారతదేశంలోనే అతి పెద్దదైన ఆర్గనైజేషన్ అయినప్పటికీ ఇప్పటికి కూడా అదే నక్సలైట్లు గుండెల్లో తూటాలు దించినట్టు అఖిల భారత విద్యార్థి పరిషత్ కార్యకర్తలు పనిచేస్తున్నారు. ఇదే నల్లగొండలో, ఇదే తెలంగాణ రాష్ట్రంలో కూడా విద్యార్థి సమస్యలు ఏదున్నా సరే కేవలం విద్యార్థి సమస్యలే కాదు, నిరుద్యోగ సమస్యలు, రాష్ట్రంలో ఇబ్బందికరంగా ఉన్నటువంటి ఎటువంటి సమస్యలైనా సరే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ముందుంది కొట్లాడుతుందని చెప్పి తెలుస్తున్నాం. ఇదే విధంగా కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్లో, అదే విధంగా గ్రూప్ నోటిఫికేషన్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు దాకా ప్రశ్నించే గొంతు లేకుండా అయిపోయింది. అదేవిధంగా బట్టి విక్రమార్క అసెంబ్లీ సాక్షిగా అన్నటువంటి మాటలు నిరుద్యోగులకి గ్రూప్ డిఎస్సి పోస్టులు విడుదల చేస్తా అన్నటువంటి ఇప్పటిదాకా రాలేదు. నిన్న రాత్రి ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో డిఎస్సి విద్యార్థులు ఆందోళన చూసి కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరుచుకుంటలేవా అని చెప్పి ప్రశ్నిస్తున్నా. ఇదే విధంగా కానీ కొనసాగితే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పెద్ద ప్రోగ్రామ్ని తీసుకొని, పెద్ద యుద్ధమాన్ని తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దెబ్బతించేదాకా విద్యార్థులు, నిరుద్యోగులు తలుచుకుంటేనే తెలంగాణ సాధించుకున్నామనే మాటను ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలని మరో విధంగా గుర్తు చేస్తూ ఇదే విధంగా కానీ కొనసాగితే మరో తెలంగాణ సాధించడానికి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అందరికీ ఈరోజు స్టూడెంట్ డే సందర్భంగా నల్గొండలో ర్యాలీ చేయడం జరిగింది. ఏబీవీపీ అంటే స్టూడెంట్స్కి మాత్రమే కాదు, నిరుద్యోగులకి కానీ, ఇక్కడ టీచింగ్, నాన్ టీచింగ్ సంబంధించిన ప్రతి ఒక్క చిన్న విషయానికి కూడా ఏబీవీ ముందుండి పోరాడుతుందని అందరికీ తెలియజేస్తూ, ఇంకా ఇక్కడ చాలా ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. ఏబీవీపీ అనగానే ప్రతి ఒక్క స్టూడెంట్ ఏబీవీపీ గురించి అంతా తెలుసుకొని ఏబీవీపీలో జాయిన్ కావాలంటూ కోరుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.